98వ సంవత్సరంలో 99వ సంవత్సరంలో నేను ఒక ప్రాంతంలో సేవలో ఉన్నాను. సరేనండి, ఒక మాట చెప్తే చిన్న మాట. ఒక కాలనీలో మీటింగ్ పెట్టాము ఇట్లాగే సిమెంట్ రోడ్డు మీద. సరేనని ఇక చిన్న బ్యానర్ ఒకటి బ్లూ క్లాత్ ఒకటి కట్టి రోడ్డుకి అడ్డం, పెద్ద ట్రాఫిక్ అది కాలనీ, ఒక బ్లూ క్లాత్ ఒకటి అడ్డం కట్టి మనకు అర్థంగా మేము పునరుద్ధారణ క్రీస్తుని ప్రకటించుచున్నామని రాసి ప్రార్థన కూటం పెట్టాం. చిన్నవి 2 బాక్సులు పెట్టి పాటలు పాడుతూ ఉన్నాం. పాటలు అయిపోయిన తర్వాత నేను లేచి వాక్యం చెప్పడానికి, జాగ్రత్తగా వినండి, ప్రభు గత కాలమంతయు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీడలో దాచి సజీవులుగా ఉంచాడు. ఏది ప్రారంభపు వాక్కులు ఆయన స్తుతించాలి కదా అని ప్రారంభించా. ఈ బ్లూ క్లాత్ వెనుక 2 తూములు ఉన్నాయి. తూములు కంటే ఇటు చిన్న చిన్న గోడలు ఉంటాయి కదా రోడ్డు మీద, తెలుసా తెలియదు మీకు? చిన్న తూముకి అటు ఇటు గోడలు ఉంటాయి కదా, ఆ గోడల మీద యవనస్తులు కూర్చొని ఉన్నట్టున్నారు వెనుక, నాకు తెలియదు. నేనేమో లేచి నిలబడి దేవుడు గతకాలం అంతా మనల్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి దీవించాడని నేనంటే, నా వెనక ఆ తూముల మీద కూర్చున్న యవనస్తుల్లో పక్కన నవ్వి కాల్చి కంపల్లో వేసాడు అన్నాడండి. నేను అనింది ఏంటి? కాచి కాపాడని నేనంటే వాడు అంటాడు కాల్చి కంపల్లో వేసి అంటున్నాడు. స్పష్టంగా వినబడుతుందండి మైక్లో వాళ్ళు కేకలేసేది. కుర్రకారు. అమ్మో, ఈ రోజుల్లో ఈ కుర్రకారుని మనం పట్టుకోలేకపోతున్నాం. సరే, నేను వాక్యం చెప్తుంటే నేను ఏ మాట చెప్తే దానికి కౌంటర్ మాట్లాడుతున్నాడు. అంతలో ఎవరో వెళ్ళి వాళ్ళని గదిమి పంపించేశారు, అయిపోయింది. చూడండి, దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలండి. దేవుని మాట నవ్వులాట కాదు, నవ్వుకోవడానికి కాదు. అయిపోయిందా? 2 వారాలే గడిచింది. 2 వారాలు. అక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఆ కాలనీకి ఎదురుగా. ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు ఈ కాలనీలో అంతను. ఎదురుగా ఫ్యాక్టరీ ఉంది. నైట్ డ్యూటీ ముగించుకొని 4:30కి ఆ ఫ్యాక్టరీలో నుంచి వస్తూ ఉంటారు చాలామంది, నైట్ డ్యూటీ ముగించుకొని. నడి రోడ్లో సైకిల్ ఉంది, ఒక చెప్పు ఉంది, సైకిల్ పడిపోయింది, ఒక చెప్పు ఉంది అక్కడ. ఏంటి సైకిల్ ఉంది, చెప్పు ఇక్కడ ఉంది, ఎవరిదని చూస్తే ఇంకొక చెప్పు అంత దూరాన్ని ఉంది. ఆ చెప్పు దగ్గర నుంచి ఈడ్చుకొని వెళ్ళిన బాట కనిపిస్తుంది మట్టిలో. ఈ కంపెనీ నుంచి వచ్చేవాళ్ళు ఆగి, వాళ్ళకి ధైర్యం చాలక ఇంకా వెనక వస్తున్నారు. వాళ్ళు వచ్చిందాక ఆగి ఇంచుమించు ఒక 7-8 మంది పోగయ్యి, ఈ సైకిల్ ఎవరిది, ఈ చెప్పు ఎవరిది, ఆ చెప్పు అక్కడ ఎందుకుంది, ఎవరిని ఈడ్చుకుని వెళ్ళారేంటి అని ఒక 10-15 మందిగా కూడి ఉదయం 4:30 అప్పుడండి ఏంటని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే ఆ కంపల్లో ఒకడిని ముళ్ళ తుప్పల్లో చంపి తగలబెట్టున్నారండి. సగం కాలు ఉన్నాడు. పెద్ద అప్పుడు న్యూస్ అయింది ఇది. 99వ సంవత్సరంలో సంగతి చెప్తున్నాను నేను. ఏంటి అని చూస్తే ఎవడో కాదు, ఈడే. వాడి మాట వాడికి తీర్పు తీర్చింది. గత కాలం అంతా కాచి కాపాడని నేనంటే కాల్చి వాడు మాట వాడికి తీర్పు తీర్చింది. ఆ మగాళ్ళంతా బెత్తరపోయి అది చేసి పోలీసు అది గోలగోలు చేసేసారు. తర్వాత ఏందో అయిందనుకోండి. ఏంటి జరిగిందంటే ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారంట. వాడి స్నేహితులేనండి, వాడి స్నేహితులే. ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తే ఒక బ్యాచ్ వర్గం అయిపోయి మాట్లాడుతూ మంచిగా తీసుకుని వచ్చి వాడిని చంపేశారు. పేపర్లో ఎక్కింది, గోలగోల అయింది. అప్పుడు అందరికి తెలిసిన సంగతే. నాకు తెలిసి నేను చాలా భయపడ్డానండి. అయ్యి బాబోయ్, ఏంటి తీర్పు, జడ్జిమెంట్ ఎంత కఠినంగా ఉంటుందా.
నేను ఆ రోజు ఉండబట్టలేక అక్కడ మన ప్రార్థనా మందిరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమాధి కార్యక్రమానికి నేను కూడా చూద్దామని వెళ్తే చూసే భాగ్యం కూడా లేదు. వాళ్ళు పోస్ట్ మార్టం చేసి చాపలు చుట్టించారు బాడీని. సరేనని నేను వెళ్తే ఉరికనే చూద్దామని వెళ్తే వాళ్ళ అమ్మగారు పాపం దుమ్మెత్తి నెత్తి మీద పోసుకొని గోడకు తలేసి బాదుకుంటూ ఏడుస్తుంది. అయ్యా దుర్మార్గంగా ప్రవర్తించాడు, అది ఎట్లా అని. ఇప్పుడు నేను ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు వినాలి మనం? ఎందుకు వాక్యం ఆయన మాట దేని కొరకు? విని విడిచిపెట్టడానికి కాదు, విని సందేహించడానికి కాదండి, విని విశ్వసించడానికి, విని నవ్వుకోవడానికి కాదు. ఆయన చేస్తాడంట, అబ్బో ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంట, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయంట, అప్పులు తీరిపోతాయంట, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో దీవెన అని అంటున్నాడు ఆయన. అన్ని దైవజనుడి నోట వచ్చే మాటల్ని నవ్వులాటగా తీసుకోవడానికి కాదు.